జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. నేను అది ఎంపీపీ ఛాంబర్కి సంబంధించి బీగాలు కావాలని చెప్పి అడిగినారు, అటెండర్ ద్వారా అడిగించినారు. అంటే నేనేం చెప్పానంటే ఎంపీపీ గారు వచ్చినప్పుడు తీస్తాము, వాళ్ళ కొడుకు వాళ్ళంతా వచ్చి అంత తాగి తిని అంతా తప్పు చేసేస్తారు వద్దని చెప్పి నేను చెప్పాను. మళ్ళీ ఆయనే వచ్చినాడు. ఆయన వచ్చి ఎంపీపీ కొడుకు సుదర్శన్ రెడ్డి వెంకటరెడ్డి ఏదో సంథింగ్ వేరే ఏమన్నా ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి రావడం బీగాలు మేము వెళ్తే ఏమరా నా కొడక అది అని చెడ్డ మాటలు పొలం పేరు పెట్టి చెప్తూ రావడం కుర్చీలు ఎత్తుకొని వచ్చి కొట్టాను. ఇక్కడ కొట్టాను, కాళ్ళతో తన్నాను, ఇక్కడ చేతులతో కొట్టాను. ఒక 5-6 మంది నేనేం మాట్లాడలేదు. మాట్లాడేదానికి భయం అయిపోయింది. ఇంకా చంపేస్తారేమో అనిపించింది. ఆయన మళ్ళా కొట్టిపోతూ నేను చంపేస్తాము, నేను ఎక్కడ తిరగని, నువ్వు రిటైర్డ్ అయిపోయినా కూడా మా చేతులు తప్పించుకోలేవు అని చెప్పేసి వాళ్ళు వాకిలు వేసేసి నా బీగాలు కూర్చుకొని పోయిండు. రేపు కూడా చించి పోయి వాళ్ళ బీగం తీసుకొని లోపల కూర్చున్నాను. అర్ధ గంట పైన కూర్చున్నాను. నేను భయపడి లోపలే ఉండి రాలేకపోయాను. వస్తే స్టేషన్కి పోదామని 2 సార్లు ఫోన్ చేసిన ఎస్ఐకి. ఆయన వచ్చే లోపల ఏమన్నా జరుగుతా మళ్ళీ వస్తారేమో, దాడి చేస్తారేమో. అంతలోకి వాళ్ళంతా పైన ఉపాధి వాళ్ళు బయట ఉండే వాళ్ళందరూ వచ్చి నా దగ్గర వచ్చి సపోర్ట్గా నిలబడుకుంటే మళ్ళీ వాళ్ళు పోయి గంట ఆ ఎంపీపీ ఛాంబర్లో గంట సేపు కావాలని బీగాలు తీసుకుని కూర్చొని ఏదో మళ్ళీ ఏదేదో మరి చెప్తాను. నాకు నేను నా ఛాంబర్లో ఉన్నప్పుడు వినపడతాంటాయి. నాకు అదే ఎక్కువ భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏమైనా చేస్తారేమో అని భయం. 20 మంది పైన ఉంటారు. అదే చెప్తే కదా బీగాల కోసం. వాళ్ళ అమ్మ వచ్చి ఎంపీపీ, ఇతనికి ఏ పదవి లేదు. పదవి లేకపోయినా వచ్చి కూర్చోవడము, వాడు అంతా తాగడం తినడం అన్నీ చేస్తాడు మళ్ళీ నేను ఆఫీసులో. అందుకని నాకు నేనేం చూడండి కదా, మనం చెప్పడమే. అందుకని బీగాలు ఇవ్వద్దు అని నేను చెప్పిన. ఆయన నా దగ్గరికి వచ్చి బీగాలు ఇమ్మంటే ఇవ్వరని నాకు కొడక్క అని నేను ఎట్లంటే అట్లా మాట్లాడి చెప్పి, పంజా కొడక నీ గురించి నాకు తెలుసురా, నువ్వు నా చుట్టూ 21 సార్లు
తిరిగినా నీకు అప్పుడు ఎంపీ వచ్చినప్పుడు ఇంతకుముందు ఆయన చుట్టూ పోయింది అడిగింది, నేను వస్తాను నా గాలిపెడికాను. అప్పుడు అప్పుడు ఒప్పుకోలే. ఎంత కారణము అదంతా దృష్టిలో పెట్టుకొని మొన్న మండల మీటింగ్ జరిగినప్పుడు ఓన్లీ సభ్యులు మాత్రమే ఉండాలా, మిగతా దయచేసి పక్క పోండి అని పంపించేసి అందరినీ. అప్పుడు ఇతను కూడా కిందికి వచ్చి ఛాంబర్లో కూర్చున్నాడు, మీటింగ్లో ఉన్నీలే. అది ఒక కోపం. ఏమో నాకు తెలియదు. నా వర్క్ ఇంతకుముందు ఎవరితో గొడవ పడినాడం నాకు, నా వర్క్ అసలు గొడవ పడతాడని తెలిసింటే నేను కూడా ఆడింది ఒకరిని కూర్చుంటా. ఆడు ఆ పక్క ఆఫీస్ రూమ్లో 4 ఉన్నారు, ఆడపోయి తోడు ఉంది కదా. నాకు అసలు జరుగుతుంది నేను ఊహించలేదు.